హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా డ్యూటీ వల్ల మొత్తం లేట్ అయిపోయింది. నాకసలు టైం దొరకలేదు. మీ అందరిని చాలా వెయిట్ చేయించాను. సారీ, క్షమించండి. ఈరోజు రొమాంటిక్ రాక్షసుడు స్టోరీలో పార్ట్ 3 ఇది. కథలోకి వెళ్ళిపోదాం. రుద్రకి బ్రెయిన్ సర్జరీ వల్ల మెమొరీ లాస్ అయ్యాడు. నేత్ర మందుల కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచిన రుద్రని తన తండ్రి రాజారాం చూస్తూ, నాన్న అర్జున్, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నీకు ప్రమాదం జరిగిందని తెలియగానే నా పై ప్రాణాలు పైనే పోయాయిరా. మీ అమ్మ అయితే తిండి తినడం కూడా మానేసి నువ్వు కోలుకోవాలని గుడిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచావు కదా, తనని రమ్మని చెప్తాను అని వీలైనంత వరకు తనకు అనుగుణంగా మార్చుకోవాలని. నీకొక తమ్ముడు ఉన్నాడు, వీర. నేను ఎంతో కష్టపడి మీ ఇద్దరిని పెంచి పెద్ద చేశాను. మన ఆస్తిలోంచి డబ్బు తీసుకొని నువ్వు తమ్ముడు కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు అర్జున్ అన్న పేరు వింటేనే అందరూ భయపడతారు నాన్న. మీరిద్దరూ అచ్చం నాలాగే ఉన్నారు అని అన్నాడు. ఇందాక డాక్టర్ నా వైఫ్ని పిలుస్తాను అన్నారు. నాకు పెళ్ళయిందా అని రుద్ర అడిగితే, అవును నాన్న, నా మేనకోడలు జ్వాల. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. మీ జంట చాలా బాగుంటుంది. జ్వాల తిండి తిప్పలు మానేసి నీకోసం ఏడుస్తూ ఉంది అని అన్నాడు. ఇంకో విషయం, మన ఇంట్లో పనమ్మాయిని జ్వాలకి తోడుగా ఇక్కడ ఉండమన్నాను. కానీ దానికి నీ మీద కన్నుంది. ఏదో కష్టాల్లో ఉన్నాను అని ఏడిస్తే జ్వాల ఇంట్లో పని ఇచ్చింది. కానీ అది నీ మీద కన్నేసింది. ఇప్పుడు కూడా వచ్చి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడు అని అన్నాడు. ఈ విషయం ఇంకా జ్వాలకు తెలియదు. జ్వాల అమాయకురాలు. దారిన పోయే దానికి ఇంట్లో ఆశ్రయం కల్పించింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అప్పుడే జ్వాల లోపలికి వచ్చి బావా అని దగ్గరికి రాగా, ఈ తింగర్ది ఏం వాగుతుందో అని ముందుగానే రాజారాం మాట్లాడుతూ, తనే జ్వాల, నీ భార్య అని చెప్పాడు. జ్వాలకి ఏదో తేడాగా అనిపించింది. రాజారాం వైపు చూడగా కామ్గా ఉండు అని ఆమెకి సైగ చేశాడు. ఇంతలో అక్కడికి నేత్ర వచ్చి రుద్ర కళ్ళు చేరుతాడన్న ఆనందంలో అతని దగ్గరికి వెళ్ళి కళ్ళ నిండా నీళ్లతో, ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా అని అతని చెంపలు నిమిరి నుదుటిపై ముద్దు పెట్టింది. రుద్రకి తను ఒక పరాయి అమ్మాయి అని వెంటనే చిరాగ్గా నేత్రని దూరంగా నెట్టాడు. నన్ను ముట్టుకోకు, వేరే వాళ్ళ భర్తని ఇలా ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా అని అన్నాడు. నేత్ర షాక్లో ఉండి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకొని, మీకేమైంది? మీరు నా భర్త, వేరే వాళ్ళ భర్త ఎలా అవుతారు అంది. రాజారాం కల్పించుకొని, అవ్వ, ఇదెక్కడి వింత తల్లి? గతం మర్చిపోయిన నా కొడుకుని నీ మాయమాటలతో లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? నా కోడలు ఇక్కడే ఉండగా నువ్వు తన భార్యవే అని చెప్తావా అని జ్వాల వైపు తిరిగి, చూసావా జ్వాల, ఏదో దారిన పోయేది ఎవరూ లేని అనాథ అని నువ్వు ఇంట్లో పని ఇచ్చినందుకు నీకు బాగానే బుద్ధి చెప్పింది అని అన్నాడు. నేత్రకి సీన్ మొత్తం అర్థమైంది. తన భర్తకి ఇప్పుడు తను గుర్తులేదు అని, ఈ విషయాన్ని రాజారాం తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు అని అనుకుంది. కానీ నేత్ర అంత ఈజీగా ఓటమిని అంగీకరించాలని అనుకోలేదు. ఏంటి మీరు మాట్లాడేది? జ్వాల తన భార్య ఎలా అవుతుంది అని రుద్ర వైపు తిరిగి, ఏమండి, నేను మీ భార్యని, మన ప్రేమను మీరు ఎలా మర్చిపోతారు అని అడిగింది. ఇటు జ్వాల అటు నేత్ర ఇద్దరు గొడవ పడగా రుద్రకి తలలో నరాలు చిట్లినట్టు అనిపించింది. నో అని గట్టిగా అరిచాడు. డాక్టర్ అక్కడికి వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అని రుద్రకి ఇంజెక్షన్ చేసి అతనికి రెస్ట్ కావాలి అని చెప్పాడు. రుద్ర పడుకోగా అందరూ బయటకు వచ్చారు. బయటకి రాగానే నేత్ర కోపంగా రాజారాం వైపు చూసి, మీరు అసలు మనిషేనా? నా భర్తకు అబద్ధం చెప్పి మమ్మల్ని విడదీసి ఈ నంగనాచిని నా భర్తకు దగ్గర చేయాలని చూస్తున్నారా అంది. రాజారాం నవ్వుతూ, వాడంత డబ్బు సంపాదించి కన్న తండ్రినైన నాపైనే నీ కారణంగా చెయ్యి చేసుకొని నీకోసం ఖర్చు పెడతాడా? వాడు కళ్ళు తెరిచాక నేను వాడి తండ్రిని కాబట్టి నేను చెప్పింది నమ్మాడు. అందుకే నిన్ను ద్వేషించాడు. ఎలాగో వాడికి గతం గుర్తులేదు కాబట్టి వాడిని నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను అన్నాడు. నేత్ర కోపంగా, అదెప్పటికీ జరగదు.
నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఆయన పక్కన ఉండగా ఆయనకేమీ కానివ్వను అని అంది. అదీ చూద్దాం అని అన్నాడు రాజారాం. నేత్రకి విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో గొడవ ఎందుకు అని సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి రుద్రకి స్పృహ రాగం జ్వాల, నేత్ర ఇద్దరూ లోపలికి వెళ్ళారు. రుద్ర సైలెంట్గా ఇద్దరినీ చూశాడు. జ్వాల తన భార్య అని తన కన్నతండ్రి చెప్పాడు కాబట్టి అదే నిజం అనుకుంటున్నాడు. కానీ నేత్రని చూస్తే మోసం చేసే అమ్మాయిలా కనిపించలేదు. నేత్ర ఎవరో గుర్తులేకపోయినా మనసుకు మాత్రం ఆమె దగ్గర మనిషిలా అనిపించింది. దాంతో ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. మీరిద్దరూ బయటికి వెళ్ళండి అని పంపించాడు. తను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఇద్దరినీ గమనించాడు. ఇందులో ఎవరు చెప్పేది నిజమో అర్థం కాలేదు. ఇలాగే ఒక వారం రోజులు గడిచిపోయాయి. డిశ్చార్జ్ అయ్యాక రుద్ర ఇంటికి వచ్చాడు. జ్వాల నార్మల్గా ఇంట్లోకి వచ్చింది. నేత్ర ఇంట్లోకి వచ్చే సమయంలో జ్వాల, ఇన్ని రోజులు నువ్వు చేసిన పనులు చాలు. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో అంది. నేత్ర, నా ఇంట్లోంచి నన్నే ఎలా బయటికి పొమ్మంటావు? ఇది నా భర్త ఇల్లు, అంటే నాది అని గంభీరంగా చెప్పింది. అప్పటికే రాజారాం ఇంట్లో ఉన్న పని వాళ్ళని బెదిరించాడు. దాంతో ఎవరూ నోరు విప్పలేదు. నిర్మలకి మాత్రం నేత్రని చూస్తే జాలి కలిగింది. రుద్ర ఎలా పెరిగాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, నేత్ర వచ్చాక అతని జీవితం ఎలా మారింది అని తెలుసు కాబట్టి నిర్మల తనకేం జరిగినా పర్వాలేదు అని ధైర్యం చేసి, రుద్ర అక్కడ నిలబడి చూస్తూ ఉంటే, చిన్నబాబు, మీకు గతం గుర్తులేదని అందరూ అన్నారు. మీకు ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేత్రమ్మనే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆమెను మనసారా ప్రేమించారు. కొన్ని రోజులు ఇంట్లో ఉండనివ్వండి, మీకే అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారో. మీ అమ్మలాంటిదండి బాబు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పింది. ఆవిడ మాటలు రుద్రపై పనిచేశాయి. ఎందుకో నేత్ర మంచిది కాదు అని మెదడు చెప్తున్నా కానీ మనసు మాత్రం ఆమెతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. రుద్ర ఆలోచించడం చూసి, జ్వాల, బావా ఏంటి ఆలోచిస్తున్నావు? కట్టుకున్న భార్యను నేనుండగా నీకు దాంతో పనేంటి అని కోపంగా అంది. నేత్ర దగ్గరికి వచ్చి, అవునా, నువ్వు కట్టుకున్న పెళ్ళానివైతే నీ మెడలో తాళేది? తాళి కట్టకుండానే భార్యవయ్యావా అని అంది. జ్వాల ఇన్ని రోజులు దాని గురించి పట్టించుకోలేదు. కంగారుగా అటు ఇటు చూసి బుర్రలో ఒక ఐడియా వచ్చి, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం, దానికి తాళవసరం లేదు అంది. అవునా, అయితే మీ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించండి అని అడిగింది నేత్ర. అసలు నేత్ర నుండి ఇలాంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయని జ్వాల గతుక్కుమంది. నేత్ర మళ్ళీ మాట్లాడుతూ, మీరంతా ఒకటే కుటుంబం, అలాంటప్పుడు మీకు ఇలా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరంతా హిందూ ధర్మాన్ని పాటించేవారు కదా, అలాంటప్పుడు వీళ్ళెవరూ నీ మెడలో తాళి కట్టించలేదా అని అంది. జ్వాల నోరు జారి ఇప్పటి వరకు చేసిందంతా ఎక్కడ పాడు చేస్తుందో అని రాజారాం దగ్గరికి వచ్చి, అర్జున్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి తప్పు చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధా. ఈ పెళ్ళి దానికి చేసే హడావిడి అంటే తనకిష్టం ఉండదు. అందుకే పెళ్ళి సింపుల్గా చేసుకొని ఆ డబ్బుని పేదల కోసం ఖర్చు చేశాడు అని తెలివిగా సమాధానం చెప్పాడు. దాంతో నేత్ర వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ గందరగోళంలో రుద్రకి ఏం చెప్పాలో తెలియలేదు. కానీ నేత్ర మొహం చూస్తే తన అబద్ధం చెప్తుందని అనిపించలేదు. దాంతో నేత్ర వైపు చూసి, నువ్వు కూడా ఇక్కడే ఉండు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. కానీ రుద్ర తన గదిలో ఒక్కడే ఉంటాను, ఎవరు వద్దు అని చెప్పాడు. ఎక్కువ మాట్లాడితే తనకు మంచిది కాదు అని జ్వాల ఊరుకుంది. నేత్ర కూడా రుద్ర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మానసికంగా తను అలసిపోయేలా చేయడం మంచిది కాదు అని నేత్ర కూడా ఒప్పుకుంది. రుద్ర ఆ రూమ్కి వెళ్ళాక బెడ్పై పడుకొని పైకి చూస్తూ ఉన్నాడు. అసలు నేనెవరు? నాకెందుకు ఇలా జరిగింది? ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నేత్ర మొహం చూస్తే మోసం చేసే అమ్మాయిలా కనిపించడం లేదు. అలా అని నా కన్న తండ్రి నాకెందుకు అబద్ధం చెప్తాడు? జ్వాలకి కూడా నేనంటే ఇష్టం ఉన్నట్లే కనిపిస్తుంది. ఎలా ఈ సమస్య పరిష్కరించుకోవాలి అని ఏదైనా గుర్తు వస్తుందేమో అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాకపోగా తలలో నొప్పి అనిపించి అలాగే పడుకుండిపోయాడు.
నెక్స్ట్ డే రుద్ర నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి నేత్ర రుద్ర కోసం టిఫిన్ రెడీ చేసి ఎదురు చూస్తూ ఉంది. రుద్ర కిందికి రాగానే, ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? మెడిసిన్ వేసుకున్నారా? రండి టిఫిన్ చేయండి. మీరు టైంకి తింటేనే మీ హెల్త్ త్వరగా సెట్ అవుతుంది అని చెప్పింది. రుద్రకి అనుమానం వచ్చి, ఎందుకింత హడావిడి చేస్తున్నావు? ఇలా అన్నీ చేసి పెడితే నిన్ను భార్యగా అనుకుంటున్నాను అనుకుంటావా అని అన్నాడు. నేత్రకి ఆ మాటకి గుండెల్లో కలుక్కుమనిపించింది. కానీ తమాయించుకొని, నేను మీ భార్యని, మీకు అన్నీ చేయడం రోజులాగా ఈరోజు కూడా చేశాను. అంతేకాని మీ దగ్గర ఇంప్రెషన్ కోసం కాదు. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. మీకు ఎప్పుడైనా గతం గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. మీకు గతం గుర్తు వస్తే మీకే తెలుస్తుంది విషయం ఏమిటి అని. ఇప్పుడు మాత్రం టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పింది. రుద్ర కూడా ఆర్గ్యూ చేయకుండా వచ్చి టిఫిన్ చేస్తున్నాడు. జ్వాల అప్పుడే లేచి షార్ట్ ఇంకా టీషర్ట్ వేసుకొని కాఫీ అని అంటూ వచ్చింది. రుద్రని చూసి, హాయ్ బావా, గుడ్ మార్నింగ్ అని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. రుద్రకి జ్వాల అవతారం చూసి కంపరం అనిపించింది. ఇంతలో నిర్మల అక్కడికి వచ్చి, కావాలనే చిన్నబాబు పెళ్ళాన్ని అని ఓ గొంతు చించుకున్నారు కదా, ఆయన బాగోగులు చూసుకోరా? తిన్నారా, మందులు వేసుకున్నారా అని చూసుకునేది ఏమైనా ఉందా? లేక మీ పనులు మీరే చేసుకుంటారా అని వెటకారంగా అంది. జ్వాల మామూలుగా, మీరందరూ ఎందుకున్నారు? మీకు జీతాలు ఇచ్చేది ఊరికే తిని కూర్చోవడానికి కాదు, అన్ని పనులు చేయడానికి. బావని చూసుకోవడానికి కూడా మీకు వేరే చెప్పాలా అని కసురుమంది. రుద్ర ఒక చూపు చూడగానే జ్వాల తడబడుతూ, బావా నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేత్ర రుద్రకి కావలసిన వాటిని తెప్పించడం కోసం ఆ ఇంట్లో ఉన్న డ్రైవర్స్తో మాట్లాడి వాళ్ళకి పనులు పురమాయించి, అది చూసిన రుద్రకి కోపం వచ్చింది. రాజారాం నేత్ర గురించి చెడుగా చెప్తూ, ఆమె మగవాళ్ళని వల్లో వేసుకోవడంలో దిట్ట అని, చాలా వరకు వాళ్ళని సెడ్యూస్ చేసి తనకు కావలసిన విధంగా పనులు చేయించుకుంటుంది అని, చాలామందితో సంబంధం పెట్టుకుంది అని, ఆ క్రమంలోనే నిన్ను కూడా లొంగదీసుకోవాలని చూస్తుంది అని చెప్పి అతని మనసులో ఆమె పట్ల ద్వేషం నింపాడు. అదే నిజమని నమ్మిన రుద్రం నేత్ర చేసే ప్రతి పనిని తప్పుడు కోణంలో చూడడం మొదలుపెట్టాడు. డ్రైవర్తో మాట్లాడినా కూడా ఆమె కావాలని అలా చేస్తుంది అని అనుకున్నాడు. రుద్ర సోఫాలో కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు. నేత్ర అతని దగ్గరికి వచ్చి టాబ్లెట్స్ వేసుకోండి అని తీసిచ్చింది. రుద్ర ఆమె చేతిలో ఉన్న టాబ్లెట్ వైపు ఆమె వైపు చూసి నిష్ఠూరంగా, నాకు నువ్వు ఇన్ని సపర్యలు చేయాల్సిన అవసరం లేదు, నాకు వీలైనంత దూరంగా ఉండు అని అన్నాడు. నేత్రకి బాధ అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రేమ తనకు గుర్తులేదు అని తనకి తానే సర్ది చెప్పుకుంది. కామ్గా ఆ టాబ్లెట్స్ టేబుల్ మీద పెట్టి పక్కకి వెళ్ళింది. జ్వాల రెడీ అయ్యి కిందకు వచ్చి బావా అని రుద్ర పక్కన కూర్చొని మీద చేతులు వేస్తూ ఏదేదో మాట్లాడుతుంది. ఆమె తన భార్య అని తండ్రి చెప్పినా కూడా ఎందుకో జ్వాల బిహేవియర్ అతనికి నచ్చలేదు. అతనికి చిరాకు వచ్చి, జరుగు అని కోపంగా అన్నాడు. ఆ వాయిస్కి భయపడ్డ జ్వాల కాస్త పక్కకు జరిగింది. నాకు వర్క్ ఉంది అని లేచి రూంలోకి వెళ్ళిపోయాడు. ఇలా అయితే కుదరదు, ఎలాగోలా రుద్రని దక్కించుకోవాలని మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల. రాజారాం తన భార్యకి ఏదో ఒకటి చేసి ఆస్తి దక్కించుకోవాలని చెప్పి ఒప్పించి వైదేహిని వీరని తీసుకొని ప్యాలెస్కి వచ్చాడు. వాళ్ళని చూస్తే ఏదో తేడాగా అనిపించింది అర్జున్కి. కానీ మొహంలో ఎటువంటి భావాలు కనిపించకుండా ఉంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. వీర ఆఫీస్ పని అంటూ పబ్బులకి పార్టీలకి వెళ్ళి తిరిగి వచ్చేవాడు. వైదేహి తన కన్నతల్లి ఏనాడు ప్రవర్తించలేదు. జ్వాల బిహేవియర్ చూస్తే ఒక్కోసారి కంపరం వచ్చేది. రుద్ర పనులన్నీ నిర్మల చూసుకుంటుంది. నేత్రని కూడా ఒక్క పని కూడా చేయొద్దు అని చెప్పాడు. ఇలా కొన్ని రోజులకు అర్జున్ హెల్త్ సెట్ అయింది. ఇన్ని రోజులు గమనిస్తూనే ఉన్నాడు. జ్వాల తన భార్య అని చెప్పినా ఎందుకో ఆమెని భార్యగా చూడలేకపోయాడు. ఏ రోజు భార్యలా అతనికి అనిపించేలా ఆమె ప్రవర్తించలేదు. అలాగే నేత్ర కట్టు బొట్టు పద్ధతి చూస్తుంటే అందరూ అన్న విధంగా ఆమె క్యారెక్టర్ లేని అమ్మాయిగా అనిపించలేదు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు అర్జున్. కొద్ది రోజుల నుండి అర్జున్ పిఏ రాజ్ ఇంటికి వచ్చి ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసేవాడు. కానీ రాజ్ ఇప్పుడు అర్జున్ ఉన్న పరిస్థితిలో ఆయనకి ఏం చెప్పినా
ఆయన్ని కన్ఫ్యూజన్లో నెట్టిన వాడిగా అవుతాను అని కొన్ని రోజులు ఆగితే సార్ తెలుసుకుంటారని కామ్గా ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి రాజ్ మీద అర్జున్కి నమ్మకం వచ్చింది. దాంతో ఒకరోజు ఆఫీసులో ఉండగా, రాజ్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నాకు సరైన సమాధానం కావాలి అన్నాడు. రాజ్ కూడా నాకు తెలిసింది ఖచ్చితంగా చెప్తాను అని అన్నాడు. జ్వాలా నేత్రల గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. సార్, మీ పెళ్ళి అనుకోకుండా జరిగింది. ఎవరికీ చెప్పకుండానే మీరు మేడంని పెళ్లి చేసుకున్నారు. ఆవిడంటే మీకు చాలా ఇష్టం. మీకున్న పొజిటివ్నెస్తో ఆవిడ్ని ప్యాలెస్లోనే ఉంచారు. ఆఫీస్లో కూడా ఇంతవరకు ఆవిడని ఎవరూ చూడలేదు. కానీ మేడం మీ లైఫ్లోకి వచ్చాక మీలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండే మీరు సాధారణంగా మామూలుగా ఉంటున్నారు. నాకు తెలిసి నేత్ర మేడం మీ వైఫ్ అయి ఉంటారు సార్. మీరంతగా ప్రేమించిన అమ్మాయి జ్వాల అయి ఉండదు అని నా అభిప్రాయం సార్ అన్నాడు. మరి మా నాన్న ఎందుకు జ్వాలని నా వైఫ్ అని చెప్పాడు అని అన్నాడు అర్జున్. దానికి రాజ్ మాట్లాడుతూ, ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసి మీ నమ్మిన బంటుగా, మీ బాగు కోరేవాడిగా చెప్తున్నాను. మీ నాన్నగారికి మీకు ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు సార్. కానీ ఆయనంటే మీకు అస్సలు పడదు. మీ తమ్ముడన్నా కూడా మీరు పట్టించుకునేవారు కాదు. ఈ కంపెనీ మీ స్వయం కృషితో డెవలప్ చేశారు. ఇందులో మీ ఒక్కరి కష్టమే ఉంది. కానీ మీ తమ్ముడు తనకు వాటా కావాలని కోర్టు వారి ద్వారా మనకి లీగల్ నోటీసులు కూడా పంపించారు. అప్పుడు మీరు చాలా కోపంగా మన లీగల్ టీంతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేశారు. మీకు యాక్సిడెంట్ అయ్యాక నేనే అన్ని వ్యవహారాలు చూసుకున్నాను. అతను ఇప్పటి వరకు కంపెనీ కోసం ఏ పని చేయలేదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని అన్నాడు రాజ్. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. తనకు తెలియకుండా తన చుట్టూ ఏదో జరుగుతుంది అని. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేసరికి వైదేహి హాల్లో ఎదురు చూస్తూ కూర్చుంది. అర్జున్కి ఎదురు వచ్చి, నాన్న అర్జున్, వచ్చావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న. ఈరోజు నీకోసం నేనే స్వయంగా వంట చేశాను. అన్నీ నీకు నచ్చినవి, వెళ్ళు అని చెప్పింది. అర్జున్ ఆలోచిస్తూనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైదేహి వడ్డిస్తూ ఉంది. నేత్ర ఆ పక్కన నిలబడి ఉంది. నేత్రని రోజూ చూస్తూనే ఉన్నాడు. తను కళ్ళు తెరిచినప్పుడు నేత్ర చాలా బాగుంది. కానీ ఈ మధ్య ఆమె తిండి కూడా సరిగ్గా తినట్లేదు. ఎప్పుడూ తన కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంది. నేత్ర వైపు చూసి, నువ్వు కూడా రా, తిను అని అన్నాడు. నేత్ర ఆశ్చర్యంగా చూసింది. వైదేహి మాత్రం కోపంతో పళ్ళు కొరికింది. అదేంటి అర్జున్, నేను నీకోసం కష్టపడి అన్నీ చేస్తే నువ్వు దాన్ని రమ్మని పిలుస్తున్నావు? అయినా నీ భార్య ఉండగా ఆ పనిదాన్ని ఎందుకు పిలుస్తున్నావు అని అంది. ఆ మాటలకు ఒక్క చూపు చూడగా ఆ ఎర్రబడ్డ కళ్ళలోకి చూసి భయం వేసింది. దాంతో వైదేహి ఏం మాట్లాడలేదు. నేత్ర వచ్చి అర్జున్ పక్కన కూర్చోగా నిర్మల ఇద్దరికీ వడ్డించింది. ఇప్పుడు కోప్పడి లాభం లేదని వైదేహి రుద్ర పక్కన కూర్చొని, నాన్న అర్జున్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంది. చెప్పు అన్నట్లు రుద్ర తల ఊపగా, ఏం లేదు నాన్న, మీ తమ్ముడు ఎంత కష్టపడ్డాడో నీకు కూడా తెలుసు. ఎంత కష్టపడ్డా వాడు నిన్ను అడగకుండా ఒక్క పని చేయడు. కానీ ఇప్పుడేదో వాడికి సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని ఉందంట. నిన్ను అడగాలి అంటే మొహమాట పడుతున్నాడు అని అంది. తను సొంతంగా వ్యాపారం చేసుకుంటానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే చేసుకోమనండి అన్నాడు. వైదేహి సంతోషంగా, నాకు తెలుసు అర్జున్, నువ్వు ఒప్పుకుంటావని అని. అలాగే పెట్టుబడి కోసం వాడికి ఒక 50 లక్షలు ఇవ్వు నాన్న. నువ్వు వ్యాపారం పెట్టేటప్పుడు కూడా నా నగలన్నీ అమ్మి నీకు డబ్బిచ్చాను. నాన్న కూడా చాలా సర్దారు. కానీ ఇప్పుడు వీరాకి కావాల్సిన డబ్బు మేము ఇవ్వలేము. నువ్వు ఆ ఒక్క పని చేయి నాన్న అని అంది. నేత్రకి అప్పుడు అర్థమైంది వైదేహి ప్లాన్ ఏంటి అని. కానీ ఏం చేయలేక జరిగేది చూస్తూ ఉండిపోయింది. అర్జున్ కాసేపు ఆగి ఏదో ఆలోచించాడు. కాసేపటికి భోజనం ముగించి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. వైదేహికి ఏం అర్థం కాక మళ్ళీ వెళ్ళి అర్జున్ అని ఏదో చెప్పబోయేలోపు అర్జున్ చెక్ బుక్ తీసి అమౌంట్ రాస్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది. తీసి చూసి ఫోన్ మాట్లాడాడు. వాట్ అని లేచి నిలబడి పిడికిలి బిగించాడు. అతని మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో జరిగింది అని. ఫోన్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళబోయాడు. వైదేహి పిలిచి, ఏమైంది అర్జున్, చెక్ మీద సైన్ చేయలేదు అని అడిగింది. కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు రుద్ర. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ వీర షర్ట్ లేకుండా ఫుల్గా తాగి తూలుతూ ఉన్నాడు.
ఏమైంది ఎస్ఐ గారు అని రాజ్ అడగ్గా అతను పబ్లో బాగా తాగి అమ్మాయిల చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పాడు. వీరా అదేం లేదు అర్జున్, నేను అలా చేయలేదు అని అన్నాడు. వచ్చింది అర్జున్ సార్ కాదు, నేను రాజ్ని అని అన్నాడు రాజ్. ఎస్ఐ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, అందుకే ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అని చెప్పాడు. రాజ్ బెయిల్ ఇవ్వండి అని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని వీరాని తీసుకొని వచ్చి కారు ఎక్కించాడు. ఇంటికి వెళ్ళాక తూలుతున్న వీరాన్ని రాజ్ తీసుకొచ్చాడు. వైదేహి వెళ్ళి వీరాని పట్టుకొని హాల్లో కూర్చోబెట్టింది. అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో వీరాని కుక్కను కొట్టినట్లు కొట్టాడు. వైదేహి వెళ్ళి అడ్డుపడి నా కొడుకు ఏం తప్పు చేశాడని అలా కొడుతున్నావు అని అంది. రుద్రకి ఒక్క క్షణం ఏం అర్థం కాక నీ కొడుకా అని అన్నాడు. వైదేహి ఆవేశంలో ఆలోచన మర్చిపోయి అవును, నా కన్న కొడుకు వాడు అని అంది. మరి నేను అని రుద్ర అనగా నువ్వు నా కొడుకువి అని నేను నీకెప్పుడైనా చెప్పానా? నాకు నువ్వంటేనే ఇష్టం లేదు. మీ నాన్న బ్రతిమలాడితే ఇక్కడికి వచ్చాను అని అంది. అంటే నువ్వు నా కన్న తల్లివి కాదా అని అడిగాడు అర్జున్. కాదు అని చెప్పింది వైదేహి. అప్పుడే రాజారాం అక్కడికి వచ్చి వైదేహి వాగిందంతా విని ఈ పిచ్చిది నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది అని లోపలికి వచ్చి అర్జున్ నువ్వు కోప్పడకు, మీ అమ్మ ఏదో ఆవేశంలో వీరాని కొట్టావని అలా పిచ్చి పిచ్చిగా వాగుతుంది, నువ్వు అదేం పట్టించుకోకు అని అన్నాడు. రుద్ర కోపంగా అయితే ఈమె నా కన్న తల్లి కాదా అన్నాడు. రాజారాం ఇక దాచి లాభం లేదు అని అవును, నీ చిన్నతనంలోనే మీ అమ్మ చనిపోతే మీ పిన్ని అయిన వైదేహిని పెళ్లి చేసుకున్నాను, కానీ వైదేహి నిన్నెప్పుడు సవితి కొడుకులా చూడలేదు అన్నాడు. రుద్రకి ఈ విషయం అర్థమయ్యింది. అక్కడి నుండి విసురుగా రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎన్నో ఆలోచనలతో ఉన్నాడు. అర్ధరాత్రి లేచి బయటకు వచ్చిన తనకు పక్క గదిలో లైట్ వెలుగుతున్నట్లు అనిపించి అటువైపుగా వెళ్ళాడు. జ్వాల ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఓపెన్గానే అవతలి వ్యక్తితో సెక్స్ గురించి మాట్లాడుతుంది. కట్టుకున్న భర్తతో ఉండాల్సిన విధంగా పరాయివాడితో ఉండేసరికి రుద్ర పిడికిలి బిగించాడు. ఇదే ఇలా ఉంటే అసలు నేత్ర ఎలా ఉంది అని ఆమె రూమ్ వైపు వెళ్ళిన అతను ఊహించని సీన్ చూశాడు. నేత్ర బెడ్ రెస్ట్కి ఆనుకొని తన ఫోటో చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో కూర్చొని ఉంది. ఎవరో బయటమ్మాయి అయితే నా గురించి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. కట్టుకున్న భార్య అని చెప్పిన జ్వాల అలా ఉంది, మోసగత్తె అని చెప్పిన నేత్ర ఇలా ఉంది అని అనుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిర్మలకు ఇక నుండి నేత్రనే తనకు సంబంధించిన అన్ని పనులు చేయాలి అని చెప్పాడు. ఈ విషయం నేత్రకి చెప్తే తను చాలా సంతోషించింది. అప్పటి నుండి నేత్ర చేసే అన్ని పనులు గమనిస్తూనే ఉన్నాడు. అన్నీ తనకిష్టమైనవి, తన టేస్ట్కి తగ్గట్టు చేస్తుంది. ఒకరోజు రాజ్తో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రుద్ర తనకు గతం గుర్తు రావాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. డాక్టర్ మాట్లాడుతూ మీరు బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిలాక్స్ అవ్వాలి. బ్రెయిన్ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయితే మీకు గతం గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న సంఘటనలు రీక్రియేట్ చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు అని చెప్తాడు. ఆ మాటకు రుద్రకి అసలు ఏం అర్థం కాలేదు. అసలు తన భార్య ఎవరు అన్నది తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు శారీరక సంబంధం పెట్టుకోవాలి అంటే అది తన వల్ల కాలేదు. తీవ్రమైన ఆలోచనలో ఉన్న అతన్ని గమనించిన డాక్టర్ ఏమైంది అన్నట్లు అడిగాడు. ఇప్పుడు తన పరిస్థితి డాక్టర్కి చెప్పగా ఆ రోజు మీ పక్కన మీ భార్యగా నేత్రగారే ఉన్నారు, ఆవిడ పడిన కంగారంతా ఇంత కాదు అని అన్నాడు. రుద్ర డైలమాలో పడ్డాడు. అసలు తనకేం జరుగుతుంది, ఇలా ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకు మిగిలిపోయాడు అని ఆలోచించాడు. ఇప్పుడు జ్వాలలో తన రిలేషన్ కంటిన్యూ చేద్దామంటే ఆమె ప్రవర్తన తనకి నచ్చలేదు. ఆమెతో మనస్ఫూర్తిగా ఉండలేడు. అలా అని నేత్రతో శారీరక సంబంధం పెట్టుకుంటే రేపు తన భార్య నేత్ర కాదు అని తెలిస్తే ఆ విషయాన్ని మనసులో తేలిగ్గా తీసుకోలేను అని ఆలోచనలో ఉన్నాడు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. రాజ్ వీరాకి సంబంధించిన కేసు విషయం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. వీరా మాత్రం తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేక పిచ్చివాడిలా పగతో రగిలిపోతున్నాడు. అసలే చిన్నప్పటి నుండి అర్జున్ అంటే ఎంతో కోపం. ఇలా ఉండగా అర్జున్ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం, అందులో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదగడం తనకు నచ్చలేదు. అందుకే ఆ కంపెనీలో తనకి కూడా వాటా ఉంటుందని లీగల్గా నోటీస్ పంపించాడు. చిన్నప్పటి నుండి అర్జున్ అంటే ఉన్న కుళ్ళు, ద్వేషంతో అతనిపై పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో
అర్జున్కి యాక్సిడెంట్లో గతం మర్చిపోవడం తనకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇలా ఉండగానే తనని ఇంకా కృంగిపోయేలా చేసి ఆస్తంతా చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు. రాజారాం తెలివిగా ఆలోచించి నేత్ర తనతో ఉండకూడదు అని ఆమె మోసగత్తె అని చెప్పి మంచి పని చేశాడు అని అనుకున్నాడు వీర. వీరాకి ఉన్న అలవాట్ల కారణంగా ఒకరోజు రాత్రి బాగా తాగి వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడే నేత్ర రూమ్లో ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉండగా తాగిన మత్తులో ఆమె గదికి వెళ్ళాడు. వెనక నుండి నేత్ర దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. నేత్ర అతని నుండి విడిపించుకొని చెంపపై కొట్టింది. ఆ పనితో కోపం వచ్చిన వీర విచక్షణ మరచి ఆమెపై చేయి చేసుకొని ఆమెను బలవంతం చేయబోయాడు. తన శాయశక్తులా నేత్ర ప్రయత్నిస్తూ ఉంది. ఆ రోజు నిర్మల కూడా ఇంట్లో లేకపోవడం నేత్రకి కష్టంగా అనిపించింది. ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చిన రుద్ర తన రూమ్కి వెళ్తుండగా నేత్ర గదిలో అలికిడి వినిపించి అటుగా వెళ్ళగా వీర నేత్రను బలవంతం చేయడం కోసం ఆమెపై పడ్డాడు. అతని చేతిలో గింజుకుంటున్న నేత్రను చూసి రుద్ర మనసు చలించిపోయింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి వీరాను పిచ్చి పిచ్చిగా కుక్కను కొట్టినట్లు కొట్టి రూమ్ నుండి బయటకు మెడ పట్టుకొని గెంటేశాడు. ఊహించని ప్రమాదం ఎదురుకావడంతో షాక్లో ఉన్న నేత్రకి ఏం అర్థం కాక బిగుసుకుపోయి ఉంది. రుద్ర ఆమె వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. నేత్ర తన దుఃఖాన్ని ఆపుకోలేక రుద్రని హత్తుకొని విలవిలా ఏడ్చింది. ఆమె స్పర్శ ఇంతకుముందు తనకు దగ్గరగా ఉన్నట్లు రుద్ర కనిపించింది. కాసేపటికి ఆమెకి ధైర్యం చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. రాజ్కి ఫోన్ చేసి వీరాను తీసుకురమ్మని చెప్పి తన సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాడు. రుద్ర అక్కడికి వెళ్ళే సమయానికి రాజ్ తన బాస్ చెప్పిన పనిని పూర్తి చేశాడు. కోపంతో ఊగిపోతున్న అర్జున్ని చూస్తే ఒక్క క్షణం భయమేసింది. కానీ తమాయించుకొని, అర్జున్, నేనేమీ చేయలేదు. అమ్మాయి నన్ను తన గదిలోకి పిలిచింది. నేను తాగిన మత్తులో ఉండి ఆమెకి లొంగిపోయాను. అప్పుడే నువ్వు రావడం చూసి ఆ నేత్ర ఇలా నన్ను నీ దగ్గర తెలివిగా ఇరికించింది అని అన్నాడు. కానీ నేత్ర అలా ఏడవడం, ఆమెను అటువంటి పరిస్థితుల్లో చూసేసరికి రుద్రకి కోపం కంట్రోల్ లేదు. ఆమె బాధపడుతుంటే రుద్ర గుండెను ఎవరో పిండేస్తున్నట్లు ఉంది. తట్టుకోలేకపోతున్నాడు. వీరాని చంపేయాలన్నంత కోపం వచ్చింది. పైగా వీర ఇలా రివర్స్ డ్రామా ప్లే చేస్తుంటే చూడలేక వీరాని బెల్ట్తో పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడు. రక్తం కారుతున్నా అతన్ని వదలాలి అనిపించలేదు. రాజ్కి వీర చచ్చిపోతాడన్న భయమేసి రుద్రని వెనక్కి లాగాడు. గమనిక: రుద్రను కేవలం తన తల్లి, నేత్ర మాత్రమే రుద్ర అని పిలుస్తారు. అందరికీ అర్జున్గానే తెలుసు. కానీ మన కథలో ముందు నుండి రుద్ర అని తెలుసు కాబట్టి ఈ క్యారెక్టర్ని రుద్ర అనే రాస్తున్నా. ఇదొకటి గమనించగలరు. రుద్ర కోపం ఎంతకీ చల్లారలేదు. నేత్రని వీర టచ్ చేశాడు అన్న ఆలోచనే అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. రాజ్ రుద్రని పూర్తిగా అక్కడి నుండి తీసుకొచ్చాడు. రుద్రకి చాలాసేపటి తర్వాత కూడా కోపం తగ్గలేదు. కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాలేదు. అలాగే ఆవేశంగా ఇంటికి వెళ్ళాడు. నేత్ర రూమ్లో బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ కళ్ళనిండా నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఉంది. రుద్ర ఆమె దగ్గరికి వెళ్ళి కన్నమ్మ, సారీ అని ఆమె పెదవులను అందుకున్నాడు. నేత్రకు అసలు ఏం అర్థం కాలేదు. ఆమె స్పందించేలోపు రుద్రే ఆమె పెదవులని తన పెదవులతో బంధనం వేశాడు. ఇలా చాలా రోజుల తర్వాత అతని పెదవుల స్పర్శ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అతని మాత్రం కోల్పోయింది ఏదో తిరిగి పొందిన మైకంలో ఉన్నాడు. ఈ ముద్దు దాడి చాలాసేపు కొనసాగింది. ఆఖరున ఆమె పెదవిని గట్టిగా కొరికి అతను ఆమెను వదిలాడు. ఆ పెదవి నుండి రక్తం కారుతున్నా, నొప్పి ఉన్నా ఇప్పుడు దానికంటే అతనికి గతం గుర్తు వచ్చింది అన్న ఆనందమే ఉంది నేత్రకు. ఆ కళ్ళల్లో సంతోషం తెలుస్తుంది. కానీ రుద్ర తను సడన్గా అలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. వెనక్కి జరిగి, సారీ, నేను ఇది కావాలని చేయలేదు, తప్పుగా అనుకోవద్దు అని అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన మాటలు నేత్ర ఆనందాన్ని ఆవిరి చేశాయి. కానీ అనుకోకుండా చేసిన రుద్ర తన కోపం కంట్రోల్ చేసుకోలేక డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చాడు అంటే తనకు ఏదో ఓ మూల నేత్ర జ్ఞాపకాలు ఉన్నాయని అనుకుంది నేత్ర. రూమ్కి వెళ్ళిన రుద్ర ఆలోచనలో పడ్డాడు. అంత కోపంలో ఇంటికి వచ్చిన నేను అసలు అలా ఎలా చేశాను? ఆ అమ్మాయిని కిస్ చేయాలని నాకు ఎందుకు అనిపించింది? అయినా ఇంతకుముందు ఇలాగే చేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా తేలిక పడ్డానేంటి? అసలు ఏమవుతుంది నాకు అని ఎప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే నేత్ర లేచి తన పనిలో పడింది. రుద్ర ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి
నేత్ర డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంది. ఆమె కళ్ళలోకి చూడలేకపోయాడు. కానీ ఆమె పెదవి చిట్లినట్లు ఉన్నది చూసి రాత్రి తను ఎంత హార్ష్గా ప్రవర్తించాడో అని అర్థమయింది. నువ్వు నా స్ట్రెస్ రిలీఫ్కి అన్నమ్మా అన్న మాట ఒక్కసారిగా తన మదిలో ఫ్లాష్ అయింది. అలాగే నిలబడిపోయి ఉన్న తనని చూసి రండి అని నేత్ర పిలవడంతో వెళ్ళి కూర్చున్నాడు రుద్ర. అక్కడికి వైదేహి వచ్చి, నాన్న అర్జున్, రాత్రి నుండి తమ్ముడు కనిపించడం లేదురా అని అంది. రుద్రకి రాత్రి వాడు చేసిన పని గుర్తొచ్చి దవడ కండరాలు బిగుసుకుపోయాయి. కానీ సైలెంట్గా తినేసి అక్కడి నుండి వెళ్ళబోయాడు. వైదేహి అతన్ని ఆపుతూ, రే అర్జున్, నువ్వు తలుచుకుంటే నిమిషంలో వాడిని కనుక్కుంటావు. ఈ తల్లి మనసు అర్థం చేసుకో. నీకోసమే ఇన్ని రోజులు గుళ్ళు గోపురాలు అంటూ తిరిగాను. కన్నతల్లిని కాకపోయినా అంతకంటే ఎక్కువే నిన్ను చూసుకున్నాను. నాకెందుకో భయంగా ఉంది అని ఎమోషనల్గా రుద్రని లాక్ చేయాలని చూసింది. రుద్ర ఆమె వైపు చూసి, నువ్వు నా గతంలో నాతో ఎలా ఉన్నావో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు నా తల్లివి అని నాకు అనిపించడం లేదు. ఆఖరికి నిర్మల్ గారిని చూసినా ఆయన నా పట్ల ఎంత ప్రేమగా ఉంటారో అనిపిస్తుంది. కానీ నువ్వు కనీసం పరిచయం ఉన్న మనిషిలా కూడా నాకు అనిపించడం లేదు. ఇలాంటి చెత్త డైలాగ్స్ ఇక ముందు కొట్టకండి. ఇంకొకటి, నీ కొడుకు తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. మత్తు దిగితే వాడే వస్తాడు. వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యలో అక్కడికి వచ్చిన జ్వాల ఇదంతా పక్కనే నిలబడి చూస్తూ ఉంది. వైదేహి పళ్ళు కొరుకుతూ జ్వాల వైపు చూస్తూ, నీ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. వాడు గతం మర్చిపోయినా బుర్ర బాగానే పనిచేస్తుంది. నిన్ను భార్య అని చెప్పినా కూడా నువ్వు వాడిని వశం చేసుకోలేకపోయావు అని నిష్ఠూరంగా అనేసి వెళ్ళిపోయింది. జ్వాల డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తూ నేత్ర పెదవుల వైపు చూసి కంగారుగా, ఏంటది, నీ పెదవెందుకు అలా అయింది అని అడిగింది. నేత్ర జ్వాలను ఏడిపించాలని, రాత్రి మా ఆయనకి నా మీద ప్రేమ వచ్చింది. ఆయన ముద్దుల దాటికి తట్టుకోలేక నా పెదవి కందిపోయింది. అయినా మొగుడు పెళ్ళాం అన్నాక 100 ఉంటాయి. నీకెందుకు అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. జ్వాల షాక్లో ఉండి, అసలు అదెలా సాధ్యం? బావ దాన్ని ఎలా తాకాడు? అయినా నేను భార్యని అని కదా చెప్పింది. బావ అది నమ్మాడు కదా, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? వామ్మో, ఇలా అయితే కుదరదు. ఏదో ఒకటి చేయాలి, లేకుంటే ఆ నేత్ర నా బావని తన్నుకుపోతుంది అని మనసులో అనుకొని ఏం ప్లాన్ వేయాలని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. ఆఫీస్లో తన క్యాబిన్లో పనిలో ఉన్న రుద్ర దగ్గరికి రాజు వచ్చి సార్ అని అన్నాడు. ఏంటి అన్నట్లు అర్జున్ చూడగా, సార్, మనం ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ ఆర్ఫనైజ్కి డొనేట్ చేస్తాము. అయితే మీరు కొన్నిసార్లు అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. ఆర్ఫనైజ్ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఒకసారి అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు. మనం ఈవినింగ్ డీల్ మాట్లాడడానికి వెళ్ళే దారిలోనే అది ఉంది. మీరు ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అని అన్నాడు. రుద్ర ఓకే అన్నట్లు చెప్పడంతో ఆ ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళాడు రాజు. రుద్ర ఎంత పనిలో ఉన్నా కానీ అతనికి నేత్ర ఆలోచనలే వస్తున్నాయి. పని మీద ధ్యాస అస్సలు ఉండడం లేదు. లైఫ్లో ఏ అమ్మాయిని తన దరిదాపుల్లో కూడా ఉండనివ్వలేదు. అలాంటిది అసలు ఆమె అనుమతి కూడా లేకుండా తనని ఎలా కిస్ చేశాను. నేను తనకి ఏదో ఇంతకుముందు మా మధ్య రెగ్యులర్గా జరిగే పనిలా నేను తనకి సారీ చెప్పి కిస్ చేశాను. ఆ కిస్ తర్వాత నేను చాలా కూల్ అయ్యాను. ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. ఇలా కాసేపటి తర్వాత రాజు వచ్చి, సార్, మన మీటింగ్కి టైం అయింది, వెళ్ళాలి అంటే సరే అని ఇద్దరూ బయలుదేరారు. ఒక అరగంట ప్రయాణం తర్వాత ఒక ఆశ్రమం ముందు కారు ఆగింది. అక్కడికి వెళ్ళి కాసేపు పిల్లల్లో కలిసిపోయాడు రుద్ర. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడే కూర్చొని పిల్లలు చూస్తూ ఉన్నాడు రుద్ర. ఇంతలో ఒక 10 ఏళ్ల పిల్లాడు అక్కడికి వచ్చి అక్కడే ఉన్న ఒక బాబుని, తనకంటే పెద్దవాడైన వాడిని పట్టుకొని గొడవకు దిగాడు. గట్టిగా వాడు నెట్టేస్తే పడిపోయేలా ఉన్నాడు. అయినా ఏ ధైర్యంతో వచ్చాడో రుద్రకు అర్థం కాలేదు. లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపాడు. ఆ చిన్నపిల్లాడు రుద్ర వైపు చూస్తూ, నువ్వెందుకు ఆపుతున్నావన్నా, వాడికి ఈరోజు నా చేతిలో మూడింది అని అన్నాడు. నీ వయసుకి నీ పనులకు ఏమైనా సంబంధం ఉందా అని రుద్ర అంటే, అదంతా నాకు తెలీదు, వీడు నా ఫ్రెండ్ని కొట్టాడు అని అన్నాడు. నువ్వే పుడతవి, ఏ ధైర్యంతో వాడి మీద గొడవకు దిగావురా అని అంటే, నేను వాడికంటే చిన్నపిల్లాడినని నాకు తెలుసు, కానీ వాడు తప్పు చేశాడు, వాడిని ఎందుకు వదలాలి అని అన్నాడు. మరి వాడు తప్పు చేస్తే నువ్వు మీ సార్కి కంప్లైంట్ ఇవ్వాలి కదా, నువ్వే ఎలా వాడిని ఎదుర్కొంటావు అని అన్నాడు రాజ్. నేను నా మనసు చెప్పిందే వింటాను. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని నా మైండ్ చెప్పినా దానివల్ల నాకు ఉపయోగం లేదు. అందుకే నా మనసాక్షి వీడిని తన్నమని చెప్పింది, వచ్చి కొట్టాను అంతే అని ఆ పిల్లాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజ్తో పాటు రుద్ర కూడా అక్కడి నుండి బయలుదేరాడు. కారులో కూర్చొని ఆ పిల్లాడి మాటలను గుర్తు తెచ్చుకున్నాడు.
వాడంత చిన్న వయసులోనే అంతలా ఆలోచించాడు. వాడికి ఉన్న క్లారిటీ నాకు లేదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత నాన్న చెప్పిన మాటలన్నీ నేను నమ్మాను తప్ప వాస్తవం ఏమిటో గ్రహించలేకపోయాను. ఇంట్లో జరిగే వాటిల్లో నా బుద్ధి ఒకలా చెప్తుంది, నా మనసు ఒకలా చెప్తుంది. ఈ రెండింటి మధ్య ఆలోచించి నా నరాలు చిట్లిపోతున్నాయి. ఇక నుంచి నా అంతట నేనే అన్నీ తెలుసుకోవాలి. నా మనస్సాక్షి ఏం చెప్తే అదే చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. మీటింగ్ అయ్యాక నేరుగా ఇంటికి రాగా జ్వాల చీర కట్టుకొని వయ్యారంగా నడుస్తూ ఎదురొచ్చి బావా అని మెలికలు తిరిగిపోతుంది. రుద్రకి చిరాకొచ్చి పక్కకు తప్పుకో అన్నాడు. అదేంటి బావా, నీకోసం ఇంతలా రెడీ అయ్యి నీతో టైం స్పెండ్ చేయాలని ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వేమో అలా అంటున్నావు అని ఏడుపు మొహంతో అంది జ్వాల. నాకు నువ్వు భార్యవి అని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు కానీ ఏనాడు అలా ప్రవర్తించలేదు. నాకు అసలు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకెందుకో నిన్ను నేను పెళ్లి చేసుకోలేదని అనిపిస్తుంది. ఖచ్చితంగా చేసుకొని ఉండను. నా మీద నాకు నమ్మకం ఉంది అని జ్వాల చెప్పేది వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేరుగా నేత్ర రూంలోకి వెళ్ళగా అప్పుడే స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్న ఆమెని వెనక నుండి చూసేసరికి రుద్రకి ఏదేదో అయిపోయింది. గతంలో కూడా ఇలా జరిగినట్లు అనిపిస్తుంది. ఆమెపై ఫీలింగ్స్ వస్తున్నాయి. తనని తాను మర్చిపోయి అలాగే చూస్తూ నిలబడ్డాడు. తనను ఎవరో తీక్షణంగా చూస్తున్నారన్న భావన కలిగి నేత్ర వెనక్కి తిరిగి చూసింది. రుద్ర తననే చూస్తూ నిలబడ్డాడు. నేత్రకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె అసహనంగా కదలని చూసి రుద్ర తేరుకొని ఈ రోజు నుండి నా రూంలోనే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూంలోకి వెళ్ళాక తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఎందుకు ఆ అమ్మాయి మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి? జ్వాల భార్య అని చెప్పినా కూడా నాకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఒక్కసారి కూడా నాకు తను భార్యగా కనిపించలేదు. కానీ నన్ను మోసం చేయాలని చూసిన ఈ అమ్మాయి మీద ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయేంటి? నాకెందుకో నేత్రనే నేను ప్రేమించిన అమ్మాయి అనిపిస్తుంది. నిర్మల గారు కూడా నా పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఆవిడ కూడా నేత్రనే నా భార్య అని చెప్పింది. ఈ ఇంట్లో నేత్ర, నిర్మల గారు తప్ప అందరూ మా నాన్న ఏం చెప్తే అదే చేస్తున్నారు. వైదేహి నా కన్నతల్లి అని అనుకున్నాను. కానీ మా నాన్న నాకు అబద్ధం చెప్పాడు. నాన్న కూడా ఎప్పుడు ఏదో ఒకటి కావాలి అని నా దగ్గర డబ్బు తీసుకెళ్తాడు. వైదేహి కూడా అంతే. వాళ్ళు నా డబ్బు కోసమే తప్ప నా మీద ఎలాంటి ప్రేమ లేదు అని అనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేత్ర అతనికి వడ్డిస్తుంది. ఎప్పుడూ లేనిది నేత్ర మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఆమె మొహంలో సంతోషం చూసి రుద్ర మనసుకు హాయిగా అనిపించింది. అదెందుకో తనకే అర్థం కాలేదు. భోజనం పూర్తయ్యాక స్టడీ రూంలోకి వెళ్ళి ఆఫీస్ పనిలో పడ్డాడు. నేత్ర తన పని ముగించుకొని తనకు సంబంధించిన వస్తువులు తీసుకొని రుద్ర రూం వైపు వెళ్ళడం జ్వాల చూసింది. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఏయ్, మా బావ గదిలోకి నువ్వెందుకు వెళ్తున్నావు అని కోపంగా అడిగింది. ఆమెను ఇంకా ఉడికించాలి అని నేత్ర సిగ్గుపడుతూ అది అది మా ఆయనకి నేను బాగా గుర్తునిచ్చినట్లున్నాను. ఒకటే రూమ్కి త్వరగా షిఫ్ట్ అవ్వు అని నన్ను ఒకటే గోల. నాకు దూరంగా ఉండడం ఆయన వల్ల కావట్లేదు అని చిన్నపిల్లాడిలా బ్రతిమలాడారు. మొగుడు పెళ్ళాం మధ్య ఎన్ని గొడవలున్నా దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. అందుకే మా ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఈ రూంలోకి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలకు జ్వాల మొహంలో కుళ్ళు, అసూయ కనిపించాయి. ఛీ, బావని సొంతం చేసుకుందామని ఎంత ట్రై చేసినా కుదరడం లేదు. ఆఖరికి బావ గతం మర్చిపోయినా కూడా ఈ వగలాడి వెంట పడుతున్నాడు. అసలు నాలో లేనిదేంటి, దీనిలో ఉన్నదేంటి చెప్తా. ఈసారి గట్టి ప్లానే వేయాలి అని మనసులో అనుకొని అయినా బావకి భార్యని నేను. నిన్ను ఎలా మా బావతో రూంలో ఉండనిస్తాను? చెప్తా నీ సంగతి అని చిందులు తొక్కుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేత్ర నవ్వుతూ రూంలోకి వెళ్ళిపోయింది. వీళ్ళ మాటలన్నీ అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర చెవిన పడ్డాయి. నేత్ర రూంలోకి వెళ్ళి ఎలాగో రుద్రగారు వచ్చేసరికి టైం పడుతుంది. ఆలోగా నా వస్తువులన్నీ సర్దేసుకొని ఫ్రెష్ అవ్వచ్చు అనుకొని తన వస్తువులన్నీ సర్దుతూ ఉంది. సాయంత్రం నుండి పనిలో ఉండి జుట్టంతా చెదిరి చెమట పట్టి ఉంది. ముందుకు వస్తున్న ఆ కురలను ముడివేసి చీర కుచ్చిళ్ళు పైకి దూపి తన పనిలో తాను మునిగిపోయింది నేత్ర. అక్కడికి వచ్చిన రుద్ర ఆమెను చూసి అలాగే నిలబడిపోయాడు. ఆమెను వెళ్ళి అలాగే తన కౌగిలిలో బంధించి సొంతం చేసుకోవాలి అని మనసు కనిపించింది. తన గుండె వేగం పెరిగింది. ఈ అమ్మాయిని చూస్తే నా ఫీలింగ్స్ ఎందుకు నా కంట్రోల్లో ఉండడం లేదు? మనసు, శరీరం పదే పదే తన పొందు కోరుతూ
తనలో కలిసిపోవాలి అనిపిస్తుంది. ఎందుకు అని ఆలోచనలో ఉన్నాడు. ఇక ఆమెని అలాగే చూస్తూ ఉండలేక వెనుక నుండి వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. ఇది ఊహించని నేత్ర కంగారుగా అతని నుండి విడివడి అతని వైపు చూడగా రుద్ర కనిపించాడు. దాంతో ఆమె మొహంలో కంగారు పోయి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. సిగ్గుపడుతున్న ఆమె పెదవులకు దగ్గరగా వెళ్ళి, ఏంటి నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని నేను బ్రతిమలాడానా అని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ మాటలకు కళ్ళు పెద్దవి చేసి, అయ్యో ఈయనకి నేను అన్న మాటలు ఎలా తెలిసాయి అని మనసులో అనుకుంది. ఆమె కళ్ళలో కంగారు చూసి రుద్రకి నవ్వు వచ్చింది. కానీ ఆ నవ్వుని దాస్తూ చెప్పు అని మరోసారి అన్నాడు. నేత్రకి ఈ విషయం అర్థమయ్యి, అదేం లేదు, జ్వాలని టీజ్ చేద్దామని అలా చెప్పాను, సారీ అండి అని చెప్పింది. తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండాలిగా అని కొంటెగా అన్నాడు. నేత్ర తడబడుతూ, వద్దు, నాకు ఓపిక లేదండి, మీ పనిష్మెంట్ నేను భరించలేను అంది. నో వే, అలా ఎలా కుదురుతుంది, పనిష్మెంట్ అంటే పనిష్మెంటే అని ఆమెను అలాగే ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లి షవర్ కింద నిలబెట్టి ఆమెతో పాటు తడుస్తూ ఆమె పెదవులని అందుకున్నాడు. చేతులతో నడుము వంపుల్లో ఒత్తుతూ ఆమె పెదవుల మాధుర్యాన్ని చూరుకున్నాడు. ఆమె అణువణువు తడుముతూ ఒక్కసారిగా పైట లాగేశాడు. నేత్ర సిగ్గుతో మెలికలు తిరిగిపోతుంది. ఆమె ఎద అందాలు అతన్ని ఊరిస్తుంటే ఆ ఎదపై తీయటి పంటి ఘాట్లు పెట్టాడు. ఇదంతా ముద్దులు పెట్టి ఆమె నాభిలోతును తన నాలుకతో కొలిచాడు. నేత్ర తన్మయత్నంలో అతని జుట్టులోకి వేలు పోనిచ్చి అతని తలను బొడ్డుకేసి అదుపుకుంది. చక్కని నెలవంకలా ఉన్న ఆమె నడుముపై ముద్దుల వర్షం కురిపిస్తూ తీయటి పంటిఘాట్లు పెడుతూ చంద్రవంకలాంటి ఆ నడుముపై ముద్దు పెట్టి కళ్ళు తెరిచిన అతనికి ఆమె నడుముపై ఉన్న పేరు కనిపించి ఒక్కసారిగా ఆమెను వదిలి కోపం నిండిన కళ్ళతో అక్కడి నుండి బయటికి వచ్చాడు. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.